హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వీడియోలో మన ఆర్టీఓకి సంబంధించి ఒక మెసేజ్ వచ్చింది నాకు. సో ఏంటంటే మన వెహికల్కి సంబంధించి కానీ డ్రైవ్లకు సంబంధించి కానీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని. సో ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళిపోయి ఆర్టీఏ తెలంగాణ అని టైప్ చేస్తే ఆర్టీఏ తెలంగాణ, ఆర్టీఏ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్. సో నేను హైదరాబాద్ తీసుకున్నా, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేజ్ వచ్చేస్తుంది మనకు. తర్వాత ఇక్కడ కొంచెం పైన కంటే ఇక్కడ చూడొచ్చు, అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా. ఇది అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడం కొరకు ఇక్కడ క్లిక్ చేస్తున్నాం మనకి ఇక్కడ వెహికల్ చూపిస్తుంది, డ్రైవ్ లైసెన్స్ చూపిస్తుంది. అంటే వెహికల్ కంటే వెహికల్కు, మా లైసెన్స్ కంటే లైసెన్స్ ఇక్కడ చూపిస్తుంది. దేనికి మనం చేంజ్ చేయాలి, దేనికి మనం అప్డేట్ చేయాలి అనేది చూపిస్తుంది. చూసి మనం అప్డేట్ చేసుకోవచ్చు. వెహికల్కి అయితే వెహికల్కు, లైసెన్స్కి అయితే లైసెన్స్. అప్డేట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు చాలా రకాలుగా ఉపయోగాలు అయితే జరుగుతాయి. అదేంటంటే ఒక అన్నోన్ వెహికల్తో ఏదైనా మన వెహికల్ హిట్ చేసింది, లేదంటే ఏదైనా వెహికల్కి హిట్ చేసి వెళ్ళిపోతుంది. అటువంటి టైంలోన ఆ వెహికల్ డీటెయిల్స్ మనం తీసుకొని మనము కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ మనకి ఇలా పేజ్ వస్తుంది. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్లు చూపిస్తాయి. సెలెక్ట్ దగ్గర అంటే సెలెక్ట్ వెహికల్ నెంబరా లేకపోతే లైసెన్సా. వెహికల్ నెంబర్ అంటే మన వెహికల్, కార్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, బైక్ ఏదైనా. ఇక్కడ నేను వెహికల్ తీసుకుంటున్నా. అంటే వెహికల్కి అప్డేట్ చేయాలనుకుంటున్నారా లేకుంటే మీరు లైసెన్స్కి అప్డేట్ చేయాలనుకుంటున్నారా మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుంది. సో నేనైతే వెహికల్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు వెహికల్ ఇచ్చేస్తా ఒకసారి. మన వెహికల్ నెంబరు ఓకే 09 089 Z8 వెహికల్ నెంబర్ అడిగింది కదా. ఒక వెహికల్ నెంబర్ తప్పు పడింది. 9 ES 0896. తర్వాత ఇక్కడ చాసీ నెంబర్ అని ఉంటుంది. ఆ చాసీ నెంబర్ అంటే ఏంటిదంటే ఇక్కడ మన ఆర్సీ పైన ఉంటుంది. లాస్ట్ 5 నెంబర్లు మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేస్తే ప్రజెంట్ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. నేను ఇప్పుడు చాసీ నెంబర్ ఎంటర్ చేస్తున్నా, లాస్ట్ 5 నెంబర్లు. ఓకే, తర్వాత గెట్ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి చూడండి, ఇక్కడ వెహికల్ నెంబర్ వచ్చేసింది. వెహికల్ ఇది ఓనర్ పేరు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ చూపిస్తుంది, ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్. అంటే ఎగ్జిస్టింగ్ అంటే ప్రజెంట్ ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబరు. ఇదే మొబైల్ నెంబరు కంటిన్యూ ఉంటేనేమో ఓకే ఇక్కడ అడుగుతుంది చూడండి మనకు, డూ యూ వాంట్ టు చేంజ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్. చేంజ్ చేయాలనుకుంటేనేమో ఎస్ నొక్కండి. ఎస్ నొక్కిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఏదైతే మొబైల్ నెంబర్ మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్కి అప్డేట్ చేసి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని ట్యాప్ చేస్తే మళ్ళీ మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేస్తే కొత్త మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అవుతుంది. నాకైతే పాత మొబైల్ నెంబరే కంటిన్యూ చేస్తున్నా కాబట్టి నేను నో అని కొట్టేస్తున్నా. ఓకే, ఈ విధంగా మనము ఇది వెహికల్కి సంబంధించి అప్డేట్. తర్వాత ఆర్సీకి సంబంధించి అంటే లైసెన్స్ సంబంధించి ఇక్కడ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. లైసెన్స్ నెంబర్ తర్వాత మీది ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడ, హైదరాబాద్, తెలంగాణ అంటే ఉంటాయి కదా రకరకాలుగా. హైదరాబాద్లో అయితే సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, ఇట్లా రకరకాల జోన్లు ఉంటాయి. లేదు వేరే డిస్టిక్ అయితే వేరే డిస్టిక్ సంబంధించి ఉంటాయి. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్ ఇలా వేరే డిస్టిక్ సంబంధించి ఉంటాయి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఆ లైసెన్స్ సంబంధించి డీటెయిల్స్ వస్తాయి మనకు. సో ఆ లైసెన్స్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఏంటి చూపిస్తుంది. మొబైల్ నెంబర్ లేకపోతేనేమో మొబైల్ నెంబర్ చూపించదు. అప్పుడు అప్డేట్ చేసుకోవడం కోసం అప్డేట్ ఆప్షన్ మనం తీసుకొని ఓటీపీ రిక్వెస్ట్ చేసి ఓటీపీ వస్తుంది. తర్వాత అప్డేట్ చేయొచ్చు. ఈ విధంగా మనము మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం తప్పకుండా అందరూ అప్డేట్ చేసుకోండి. దీనివల్ల ఏదైనా వెహికల్ ప్రమాదానికి గురైనప్పుడు, లేదంటే ఏదైనా వెహికల్ వచ్చి మనకి ఏదైనా హిట్ చేసినా, లేదంటే ఏదైనా రోడ్డు పైన 2 ప్రమాదాలు జరిగినప్పుడు వెహికల్ నెంబర్ మనం చూసినప్పుడు ఆ వెహికల్ నెంబర్ మనం క్యారీ చేసుకొని కంప్లైంట్ చేసినట్లయితే తొందర మనము కంప్లైంట్ అనేది సాల్వ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.